ఇక తెలంగాణలో అయితే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మార్నింగ్ నుంచి చూసుకుంటున్నట్టయితే మనకైతే 9 గంటల వరకు 11.16% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు పోలింగ్ శాతం పెరుగుతుందా? అంటే ఓటర్లు ఓటు వేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారా? డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ప్రస్తుతమైతే ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ కావడం జరిగింది. ప్రస్తుతం అయితే పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు దాదాపు 11.16% 9 గంటల వరకు ఈ శాతం అయితే నమోదు కావడంతో ఈ శాతం మరికొంత పెరిగే అవకాశం ఉంది. మరొక 10 నిమిషాలు అంటే మరొక కొద్దిసేపట్లోనే పోలింగ్ సంబంధించినటువంటి శాతం అనేది బయటకు వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే ఎంటైర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఎలక్షన్స్ సంబంధించిన ప్రాసెస్ మొత్తం కూడా ఇప్పటికే కంప్లీట్ కావడం జరిగింది. అటు ఎన్నికల అధికారి రాణి కౌముది ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే కొద్దిసేపు క్రితమే కొడంగల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్కు తమ ఓటు హక్కును మధిరాలో వినియోగించుకున్నారు. ఆ తర్వాత మంత్రులు ఎక్కడెక్కడ తమ నియోజకవర్గంలో తమ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఓటు హక్కును మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, తమ అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, మిగిలినటువంటి కొంతమంది మంత్రులు అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఎన్నికలు అయితే ప్రశాంతంగా కొనసాగుతాయి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. మొత్తం దాదాపు 52 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎలక్షన్ కమిషన్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు వికలాంగులకు, వృద్ధులకు కూడా ప్రత్యేక సదుపాయాలు కూడా కల్పించారు. మరోవైపు చూస్తున్నాం, ప్రస్తుతం అయితే పోలింగ్ కేంద్రాలు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎవరిని కూడా ఆ పరిసర ప్రాంతాల్లోకి ఎవరిని కూడా అలో చేయడం లేదు. మరోవైపు సభలు సమావేశాలు అంటే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ర్యాలీలు కానీ సభలు సమావేశాలు నిర్వహించకుండా అటు పోలీసులు కూడా దాదాపు 25,000 మందితో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇక సెన్సిటివ్ ప్లేసెస్, మోర్ సెన్సిటివ్ ప్లేసెస్ని కూడా ఇప్పటికే ఐడెంటిఫై చేయడం. దాదాపు 1900 పైగా సెన్సిటివ్ ప్లేసెస్ని, మోర్ సెన్సిటివ్ ప్లేసెస్ దాదాపు 1300 పైగా మోర్ సెన్సిటివ్ ప్లేసెస్ని కూడా గుర్తించి అక్కడ కేంద్ర బలగాలతో పహారీ కాస్తున్నారు పోలీసులు. దీంతో పాటు అటు రాష్ట్ర ప్రభుత్వం మాత్రము అటు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అధికారులతో పాటు పోలీసులు సమన్వయం చేసుకుని ఎలక్షన్స్ని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ తరహాలో ఫ్రీ ఎలక్షన్స్ నిర్వహించారో, కండక్ట్ చేశారో అదే తరహాలో ఇప్పుడు కూడా ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరగకుండా మున్సిపల్ ఎలక్షన్స్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అటు ఎలక్షన్ కమిషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఎలక్షన్స్ ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది. ఒకవేళ వివిధ పోలింగ్ కేంద్రాల్లో ఒకవేళ రీపోలింగ్ అయితే రేపు కండక్ట్ చేస్తారు. ఈ నెల 13వ తేదీన ఈ పోలింగ్ కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సాయంత్రం వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ ఫలితాలు అనేది బయటకు వస్తాయి. ఈ నెల 16వ తేదీన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక, వార్డు మెంబర్లకు సంబంధించిన ఎన్నిక మాత్రము ఈ నెల 16వ తేదీన ఉంటుంది. ఈ మరోవైపు ఇప్పటికే ఓటర్లకు సంబంధించిన అంశాలకు అటు అన్ని రాజకీయ పార్టీలు, ప్రధాన పార్టీగా ఉన్నటువంటి అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా ఎంఐఎం పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, తమదైన శైలిలో విస్తృతంగా ప్రచారం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రము అభివృద్ధి సంక్షేమ పథకాలనే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తుంటే, మరోవైపు అధికార పార్టీ తీసుకున్న నిర్ణయాలు సక్రమంగా అమలు చేయకపోవడం, 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడంతోనే దీనికి సంబంధించినటువంటి విషయాలు మొత్తం కూడా ప్రజలకు తీసుకెళ్లాలని మరోవైపు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మరోవైపు ఈ సంబంధించినటువంటి విషయంలో మరి ఏ విధంగా అంతిమంగా ప్రజలు తీర్పిస్తారు మున్సిపాలిటీలో, ఎందుకంటే ఇప్పటికే రైతు భరోసా ఇవ్వలేదు, అదేవిధంగా కొంత పెన్షన్లకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని వైపు బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మరి ఏ పార్టీకి మొగ్గు చూపుతారు? ఎందుకంటే ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలు పార్టీ సింబల్స్ మీద జరుగుతాయి కాబట్టి ఆ పార్టీ సింబల్స్ని ఏ రకంగా ప్రజలు ఆదరిస్తారనేది కూడా ఈ నెల 13వ తారీఖున క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే ఎంటైర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ఎలక్షన్స్ని, మున్సిపల్ ఎలక్షన్ మాత్రము కంటిన్యూ కొనసాగుతున్నాయి. ఎక్కడ కూడా ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరగకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఎక్కడైతే చిన్న చిన్న సమస్యలు ఉంటాయో ఆ సమస్యలు మొత్తం కూడా పూర్తిగా అధిగమించేందుకు వెబ్ కాస్టింగ్ ద్వారా అటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి వెబ్ కాస్టింగ్ ద్వారా ఎక్కడికక్కడ పర్యవేక్షణ చేస్తున్నాడో అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులతో, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూనే ఉన్నారు. మరోవైపు పోలీస్ డీజీపీగా ఉన్నటువంటి తెలంగాణ పోలీస్ శాఖ డీజీపీగా ఉన్నటువంటి శివధర్ రెడ్డి
నేతృత్వంలో మొత్తం కూడా అటు లాండ్ ఆర్డర్ పరంగా ఎలాంటి ఇబ్బందులు కూడా అటు పోలీసులు కూడా చూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈరోజు సాయంత్రం వరకు ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయినటువంటి పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు ఇంకా పోలింగ్ కేంద్రాల వద్ద లైన్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఓటు వేసేందుకు అవకాశం కూడా కల్పిస్తారు. ప్రస్తుతం అయితే ఇప్పటివరకు దాదాపు 11.16% పోలింగ్ ప్రక్రియ నమోదు కావడం జరిగిందని ఎలక్షన్ అధికారులు చెప్తున్నారు. ఈ శాతం మరికొంత సమయం పెరిగే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ పెంచే విధంగా ఎలక్షన్ కమిషన్ అధికారులు మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా అనేక ప్రకటనలు ప్రచారాలు కూడా చేశారు. కాబట్టి మరి చూడాలి ఈరోజు సాయంత్రం వరకు జరిగేటువంటి ఎలక్షన్స్లో గతంతో పోలిస్తే ఈసారి మెరుగైన ఓటింగ్ శాతం పెరుగుతుందనేటువంటి అభిప్రాయాన్ని అటు ఎలక్షన్ కమిషన్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటివరకైతే ఎక్కడ యొక్క చిన్న ఇన్సిడెంట్ జరగకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్రీ ఎలక్షన్స్ మాత్రం కంటిన్యూ కొనసాగుతున్నాయి. ఇప్పటికే మంత్రులు, మాజీ మంత్రులు, అదేవిధంగా బీఆర్ఎస్ కొంతమంది నేతలు, బీజేపీ నేతలు కూడా తమ ఓటు హక్కును వినియోగించున్నారు. చాలామంది మనం చూడడం గతంలో ఎమ్మెల్యే ఏ తరహాలో ఎలక్షన్స్ కంటే అదే తరహాలో ఈసారి కూడా మున్సిపల్ ఎలక్షన్స్ కూడా చాలా రసవత్తంగా కొనసాగుతున్నాయని మాత్రం చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగే అవకాశాలు. సునీల్, మనకి 7 గంటలకు స్టార్ట్ అయింది ఈ పోలింగ్ అనేది. సో ఇప్పటికీ కూడా అంటే మార్నింగ్ మనకి స్టార్టింగ్లో కొంచెం మందకొండిగా సాగినట్టుగా తెలుస్తుంది. మరి ఓటింగ్ శాతం పెరగడానికి అక్కడ అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదు కావడానికి ఇప్పటికే ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు కల్పించారు. సోషల్ మీడియా ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా విస్తృతంగా ఎలక్షన్ అధికారులు ప్రచారం చేశారు. దీంతోపాటు మరోవైపు వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా కూడా ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలి, ఏ విధంగా తమ అభివృద్ధి చేసుకోవచ్చు, తమ యొక్క సంబంధించినటువంటి ప్రాంతాన్ని అనేది విషయాల పట్ల ఓటర్లకు తెలియజేసేందుకు వివిధ వినూత్నమైనటువంటి కార్యక్రమాలకు ఈసారి ఎలక్షన్ కమిషన్ అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే అడ్వర్టైజ్మెంట్స్, ప్రచారాలు వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా కావచ్చు, మరోవైపు పత్రికల మాధ్యమాల ద్వారా కావచ్చు, అనేక విషయాల ద్వారా ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం ఒకటి ఎలక్షన్ కమిషన్ అధికారులు చేశారు. గతంతో పోలిస్తే ఈసారి కొంత మెరుగైనటువంటి ఫలితాలు, అంటే మెరుగైనటువంటి ఓటింగ్ సరళి మాత్రం పెరిగే అవకాశం ఉందని మాత్రం ఎలక్షన్ కమిషన్ అధికారులు చెప్తున్నారు. ఇప్పటివరకైతే కేవలం 9 గంటల వరకే 11.1% మాత్రమే ఇప్పటివరకు జరిగింది. ఈ శాతం మరికొంత పెరిగే అవకాశం, ఎందుకంటే కొంతమంది ఊళ్ళల్లో, కొంతమంది అంటే అర్బన్ రూరల్ ఏరియాలో, కొంతమంది విలేజ్లో పనులకు వెళ్ళేవారు ఉంటారు. గవర్నమెంట్ ఉద్యోగులకు వేతనంతో కూడినటువంటి హాలిడే ఇచ్చినప్పుడు కూడా కొంతమంది రావడానికి కొంత టైం చూసుకొని వచ్చే అవకాశం. మధ్యాహ్నం తర్వాత ఈ యొక్క పోలింగ్ అనేది ఇంకా ఎక్కువగా సాగే అవకాశం. ప్రస్తుతం అయితే ఎక్కడ కూడా ఏ చిన్న ఇన్సిడెంట్ జరగకుండా పోలింగ్ ప్రక్రియ అనేది కంటిన్యూ కొనసాగుతుంది. ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరగకుండా ప్రశాంతం వాతావరణంలో తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికలు మాత్రం కొనసాగుతున్నాయి. ఈరోజు సాయంత్రం వరకు 5 గంటల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ అనేది జరుగుతుంది. ఒకవేళ 5 తర్వాత కూడా ఒకవేళ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీస్తే వారికి కూడా ఓటు వేసేందుకు ఎలక్షన్ కమిషన్ అధికారులు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఎలక్షన్స్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి, వివిధ మంత్రులు, అదేవిధంగా చాలామంది ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలామంది కూడా తమ మున్సిపాలిటీ పరిధిలో తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. కొద్దిసేపమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ సంబంధించినటువంటి తమ ఏరియాలో ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. డిప్యూటీ సీఎం మదిరాలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. చాలామంది మంత్రులు, చాలామంది ఎమ్మెల్యేలు కూడా తమ ప్రాంతంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈసారి ఖచ్చితంగా తమ మున్సిపాలిటీలో తమ ఆధిక్యాన్ని చాటి చెప్పేందుకు ఇప్పటికే పార్లమెంట్ వైజ్గా ఇన్ఛార్జీలు నియమించింది. కాబట్టి మరి చూడాలి ఈ నెల 13వ తేదీన ఫలితాలు ఏ రకంగా ఇస్తాయి, అధికార పార్టీకి పట్టం కడతారా లేదా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ కానీ, ఎంఐఎం కానీ, అదేవిధంగా బీఆర్ఎస్ కానీ ప్రజలు తీర్పునిస్తారని మాత్రం 13వ తారీఖున క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.